హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ గోదావరి అమ్మాయి పత్తు. మీరంతా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కింద కమెంట్లో చెప్పండి. అండ్ ఈరోజుకు మంచి క్లీనింగ్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియో ఏంటంటే, దీపావళి అయిపోయిన తర్వాత ఈ దీపాల ప్రమిదలన్నీ క్లీన్ చేయడం అనేది ఒక పెద్ద సమస్యగా ఉంటుందండి. ఒకే ప్రమిద అయితే ఏదో క్లీన్ చేయొచ్చు, కానీ ఎక్కువ దీపాలు పెడతాం కాబట్టి ఆ ఎక్కువ ప్రమిదలన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి ఉన్న జిడ్డు వదిలించాలన్నా, ఒక్కొక్కటి పట్టి పట్టి రాకి తోమాలన్నా ఇబ్బంది అయిపోతుంది. అలా కాకుండా ఈజీ ప్రాసెస్లో ఒక 5 నిమిషాల్లోనే ఎన్ని ప్రమిదలు కూడా ఒకేసారి క్లీన్ చేసేసుకునే ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే క్లీనింగ్ వీడియో మీ ముందుకి తీసుకొచ్చా. చూసారు కదా, ఇలా జిడ్డు పట్టేసి ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క ప్రమిద కూడా మీకు చూపిస్తున్నా చూడండి ఎంత జిడ్డు పట్టేసి ఉన్నాయో. సాధారణంగా కొంతమంది ఏం చేస్తారంటే ప్రమిదల్ని పడేస్తారండి. నేనైతే ప్రమిదల్ని పడేయను, క్లీన్ చేసి స్టోర్ చేసుకుంటా. అంటే కార్తీక మాసం అంతా కూడా దీపారాధన చేయడానికి, గుడిలో దీపం వెలిగించడానికి వెళ్ళేటప్పుడు కూడా యూజ్ అవ్వాలి కదండి. అస్తమానం ప్రమిదలు కొనాలన్నా కొంతమంది కొనగలుగుతారు, కొంతమంది కొనలేరు. కాబట్టి నేనైతే ఇలానే చేసుకుంటానండి, క్లీన్ చేసి స్టోర్ చేసుకుంటాను. స్టోర్ చేసుకొని చక్కగా గుడికి వెళ్ళేటప్పుడు, ఇంటి దగ్గర మళ్ళీ ద్వాదశ పూజకి, కార్తీక సోమవారాల పూజలకి ఇలా ఉపయోగిస్తూ ఉంటాను అనమాట. సో ఈ వీటి క్లీనింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఒక పెద్ద లోతు గిన్నె తీసుకున్నానండి. ఇలాంటి వెడల్పాటి గిన్నె అయితే మనకి చాలా బాగుంటుంది. అందులో వేడి నీళ్ళు తీసుకున్నా. అంటే మనం అది ఏమంటారు, చేయి పెట్టలేనంత వేడి అండి. మరీ అంత వేడి కాకుండా చేయి పెట్టలేనంత వేడి. చూడండి పొగలు వస్తున్నాయి. ఈ వేడి అయితే సరిపోతుంది. మరీ పొగలు వచ్చేసే వేడి అయితే ఏమో అవసరం లేదండి, ప్రమిదలు విరిగిపోతాయి. దీంట్లోకి నేను సర్ఫ్ అండ్ అలాగే బట్టలు ఉతికే సోడా ఉంటుంది కదా, ఆ సోడా రెండు మిక్స్ చేసి ఇందులో వేస్తున్నా. ఇది మొత్తం వాటర్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా ఒక గరిటె పెట్టి కలపండి. ఎందుకంటే వాటర్ వేడిగా ఉంటుంది కదండి. సోడా ఎప్పుడైతే వేస్తామో జిడ్డు అనేది విరిగిపోయి ప్రమిద మనం చాలా అంటే చాలా సాఫ్ట్గా తయారైపోయి నీట్గా జిడ్డు అంతా పోయి మళ్ళీ పూజ చేసుకోవడానికి బాగుంటుంది. జిడ్డుగా ఉన్న ప్రమిదలు కూడా వాడకూడదండి, అది దరిద్రం అంటారు. సో క్లీన్ చేసుకునే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది, అది మనం ఫాలో అవుతే మళ్ళీ పూజల్లో వాడచ్చు. మొత్తం అదంతా కూడా నేను వాటర్లో వేసేసి సర్ఫ్ అంతా కలిపేసి ప్రమిదల్ని నేరుగా వేసేస్తున్నా. చూడండి, వాటిల్లో ఉన్న ఒత్తులు లాంటివి అవి ఏమన్నా ఉంటే తీసేసి, ఆ నూనె లాంటిది ఏమన్నా ఉంటే కనుక వంపేసి డైరెక్ట్గా వాటర్లో యాడ్ చేసేస్తున్నా. అంతే అండి, చాలా సింపుల్ అనమాట. ఇది ఒక్కొక్కటి పెట్టి మళ్ళీ పామి కడగాలి, చెయ్యాలి, చేతుల నిండా జిగురు ఎక్కేసి చిరాకు వచ్చేస్తుందండి. ప్రమిదలు కడగటం అంటేనే నాకు చాలా చిరాకు. ఇంక ఇలాంటిది కాదని చెప్పి ఈ పద్ధతి యూజ్ చేస్తానండి. మీకు చాలా యూజ్ ఉంటుంది వీడియో. ఎందుకంటే దీపావళి మొన్నే వెళ్ళింది కాబట్టి పూజలకి ఎక్కువగా ఇప్పుడు మన కార్తీక మాసం అంతా దీపాలు వాడతాం కాబట్టి ఎక్కువ ప్రమిదలను ఒకేసారి క్లీన్ చేయాలంటే ఈ ప్రాసెస్ మీకు చాలా బెస్ట్ అని చెప్పి అంటానన్నమాట. చూసారు కదా, మొత్తం ఈ ప్రమిద అంతా కూడా మునిగేలాగా వాటర్లో వేసేసానండి. ఎటువంటి మట్టి ప్రమిద అయినా సరే క్లీన్ చేసేసుకోవచ్చండి. పెద్ద ప్రమిదలు ఉంటాయి, అవైనా సరే ఇదే ప్రాసెస్ అండి. ఇవాళ నానబెట్టేసి ఒక 1 అవర్ వదిలేసేయండి. 1 అవర్కి మనకి ఇవి క్లీన్ అయిపోతాయి. 1 అవర్ తర్వాత మీకు ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తా. క్లీన్ చేసుకోవడం చూపించడం అంటే పెద్ద ఏమీ లేదండి, జస్ట్ అలా వాష్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇదిగోండి 1 అవర్ తర్వాత మొత్తం చూడండి, అసలు ఎక్కడ జిడ్డంతా విరిగిపోయి మొత్తం ప్రమిదంతా నీట్గా వాష్ అయిపోయి చూడండి. చిటికలు వేస్తున్నాను నేను. ఇలా చిటికలు వేసుకునే అంత సాఫ్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. జిడ్డు ఉంటే మనం చిటిక వేయలేం, వేలు జారిపోతుంది కదా, అందుకని మీకు చిటిక వేసి చూపించా. అంతేనండి, ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ అక్కడక్కడ బాగా దీపాలు వెలిగేటప్పుడు కాలిన తర్వాత మసి పట్టేస్తుంది. ఆ మసి అయితే ఇలాంటి ఒక టూత్ బ్రష్, ఓల్డ్ బ్రష్ ఏమన్నా ఉంటే కనుక దాంతో ఇట్లా ఒకసారి రుద్దేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే. ఇంకా దీనికి మళ్ళీ మీరు ఏం లిక్విడ్స్ పెట్టనవసరం లేదు, ఏమి పెట్టనవసరం లేదు, ఎక్కువగా ప్రయాస కూడా పడనవసరం లేదు. ఈ ప్రమిదలు ఇంచుమించు ఒక 25 ప్రమిదలు ఉంటాయండి. 25 ప్రమిదలు కూడా నేను ఒక 5 నిమిషాల్లోనే వాష్ చేసేసా. ఇలాంటి వీడియో ఇంతకుముందు ఒకటి షేర్ చేశానండి. ఎంత పర్టికులర్గా ఎంత క్లియర్ కట్గా నేను అప్పుడు చెప్పలేదు, సో ఇప్పుడు చెప్తున్నానని అనుకుంటున్నా. సో అదనమాట, అలాగా క్లీన్ చేసేసి నేను వాష్ చేసి మళ్ళీ యూస్ చేస్తానండి. కొంతమంది ఏంటంటే ఒకసారి దీపారాధన చేసిన తర్వాత మట్టి ప్రమిద వాడకూడదని చెప్పి అంటున్నారు. ఈ మధ్యకాలంలో వింటున్నాను. నేనైతే అలా చేయనండి. వీటిని శుభ్రంగా వాష్ చేసి నేను స్టోర్ చేసి పెట్టుకొని మళ్ళీ నీట్గా పూజలకి అది వాడుకుంటూ ఉంటా. సంవత్సరం అంతా మాత్రం దాచనండి. సంవత్సరం అంతా దాచడం అనేది మరీ గొప్ప అనమాట. అలాంటి పని చేయను. మనం దీపాలు ఎక్కువగా పెడతాం. ఈ కార్తీక మాసం అంతా కూడా ఈ ప్రమిదలన్నీ నేను ఎక్కువగా వాడేస్తాను అనమాట. చూసారు కదా ఎంత మురికి వచ్చిందో, అదంతా కూడా మళ్ళీ వాటర్లో వంపేసేసి నీట్గా ఒకసారి వాష్ చేసేసి పెట్టేస్తున్నా.
చూడండి ఎంత నీట్గా వచ్చాయో ప్రమిదలు. మళ్ళీ ప్రమిద కొత్తగా తయారైపోయిందండి. దీంట్లో మళ్ళీ చక్కగా మనం దీపారాధన చేసుకోవచ్చు. వీటిని కడగంటం అంటే చిన్నపిల్లలు దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు కూడా అండి అందరూ చిరగబడిపోతారనమాట ప్రమిదలు కడగడం అంటే. కొంతమంది అయితే పడేస్తారు, నేను ముందే చెప్పా కదా, కొంతమంది అయితే పడేస్తారనమాట. ఈ వాష్ చేసే ప్రాబ్లం మాకు వద్దురా బాబు అని చెప్పి పడేస్తారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తే పడేయరు అనమాట. ఇక ప్రమిదలు ఎప్పుడు పడేయకుండా నీట్గా వాష్ చేసుకొని స్టోర్ చేసుకుంటారు. చూసారు కదా, మీకు మాట్లాడుతున్నంతసేపట్లో నేను వీటిని క్లీన్ చేసేసి వాష్ చేసేసా. అంతే, వేడి నీటిలో పెట్టేయటం, ఒక అరగంట వదిలేయటం, అరగంట వదిలేయటం, తర్వాత వాష్ చేసి మంచి ఎండలో చక్కగా వీటిని ఆరబెట్టుకోవటం. చూడండి, అసలు ఎక్కడన్నా జిగురు అనేది జిడ్డు అనేది కనిపిస్తుందా? లేదు కదా. వీటిని చక్కగా ఒక గంట సేపు ఎండలో ఆరబెట్టేసేయండి. అటు ఇటు ఎండ తగిలేలాగా ఆరబెట్టుకోండి. ఎందుకంటే వీటిలో తడి ఉందంటే మళ్ళీ ప్రమిద కలర్ అనేది మళ్ళీ చేంజ్ అయిపోతుంది. చూడండి, నీట్గా వాష్ అయ్యి ఎండిపోయిన తర్వాత మొత్తం ఎక్కడ వాటర్ అక్కడ ఆరిపోయిన తర్వాత మీకు ప్రమిదలు తీసి చూపిస్తున్నా. 1 or 2 hours అలాగా బయట ఎండలో ఆరబెట్టేసేయండి. ఎందుకంటే దీపావళి వచ్చిన దగ్గర నుంచి అలానే ఉండిపోయినండి. దీపావళి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వర్షం అనమాట. ఇవాళ మీకు వీడియో పోస్ట్ చేసిన ఇవాళ క్లీన్ చేశానండి నేను మొత్తం దీపాలన్నీ కూడా. అందుకనే ఇప్పుడు చెప్తున్నా అనమాట. ఇంచుమించు ఒక 5 days అయిపోయిందనమాట వీటిని క్లీన్ చేయక. బాగా ఎండలో పెట్టేసాను. అందుకని ఇంకా అవన్నీ కూడా ఎండలో పెట్టిన తర్వాత ఇంకా పూర్తిగా ఎండిన తర్వాత ప్రమిదలు చూపిస్తున్నా. అంతేనండి, వాష్ అయిపోయినాయి, నీట్గా ఎండిపోయినాయి. ఇక వీటిని అన్నింటినీ కలిపి ఒక డబ్బాలో కానీ ఒక కవర్లో కానీ అస్తమానం మనం వాడుకుంటూ ఉంటాం కదా, మనకు అందుబాటులో ఉండేలాగా ఎక్కడన్నా దగ్గరలో పెట్టేసుకొని మీరు స్టోర్ చేసేసుకోవటమే. దీపాలు చక్కగా మనం గుడికి వెళ్ళేటప్పుడు ఒక 4 ప్రమిదలు వేసుకొని తర్వాత ఇప్పుడు కట్టొత్తులు అవి వెలిగిస్తాము, ఉసిరి దీపాలు పెడతాము. అలాంటప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయండి. అప్పటికప్పుడు మనం కొనుక్కోవాలన్నా కానీ దొరుకుతాయండి బయట మార్కెట్లోకి వెళ్ళేవాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు అంటే పర్వాలేదు. లేదు అస్తమానం మనమే కొనుక్కు తెచ్చుకోవాలంటే అవ్వదు. అందుకని ఈ పని చాలా బెస్ట్ అండి. అంతే, నేను ఒక డబ్బా అయితే తీసుకున్న, ఆ డబ్బాలో ఈ ప్రమిదలన్నీ వేసేసి స్టోర్ చేసేసుకుంటా. సో అదనమాట ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి? మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలానే ఉన్నాయండి మన ఛానల్లో. ముందు ఇంకా మంచి వీడియోస్ అన్నీ పెడతా ఉంటాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. నేను చూపించిన విధానం మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ మనం చూడాలి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి మీతో. అంతవరకు అందరికీ బాయ్ అండి.